నేను చెప్పిన పాయింట్స్ అన్ని అర్థమైనాయి కదా వంశీ? నీకు కూడా కదా? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ హరిణి. కొంచెం లేట్ అయింది మ్యామ్, ఏమనుకోవద్దు. పర్వాలేదు. వంశీ అండ్ రాజేష్ మీ ఇద్దరు మీటింగ్ లో చెప్పుకున్న పాయింట్స్ హరిణితో డిస్కస్ చేయండి. మీటింగ్ లో మేడం ఏం డిస్కస్ చేశారు చెప్పండి సార్. ఏంటమ్మా మీటింగ్ రావడానికి బాగా లేట్ అయింది. అయినా మీ ఆడవాళ్ళు ప్రతిదానికి ఒక సాకు ఎదుగుతారులే. అయినా ఏంది నెలలో 10 రోజులు లేట్ వస్తావు? ప్రతిసారి మీటింగ్ లో ఏం జరిగిందో మేము చెప్తూ కూర్చోవాలంటే ఏముంది, సింగారు ఇచ్చుకొని వచ్చేసరికి లేట్ అయిపోయి ఉంటది. నేను చెప్పేది ఒకసారి వినండి సార్. ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో కూర్చో, మా ప్రాణాలు ఎందుకు తీసేది? అయినా ఏం చేస్తుంటావు 11 దాకా? నేను చెప్తా. ఈ ఆడవాళ్ళందరూ ఇంట్లో కూర్చుని రీల్స్ చూసుకుంటూ కూర్చుంటారు. కరెక్టేనా? కరెక్ట్ గా చెప్పారు సార్. కానీ ఈ రోజు నేను ఆఫీస్ కి లేట్ గా రావడానికి కారణం మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు సార్. హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది సార్. అది నీ ప్రాబ్లం, మమ్మల్ని ఏం చేయమంటావు? అదేంటి సార్ అలా అంటున్నారు? నా వర్క్ నేను కంప్లీట్ చేసుకునే వెళ్తాను కదా సార్. ఏందమ్మా నీ వర్క్ నువ్వు కంప్లీట్ చేస్తున్నావా? వచ్చేదే లేటు, మళ్ళీ అది బాలేదు ఇది బాలేదని చెప్పి పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోతావు. ఆ మేడం ఏం చేస్తుంది? వర్క్ మొత్తం మాకిస్తుంది, నీ వర్క్. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఈ ఉద్యోగాన్ని చేస్తున్నాను సార్. నాకు ఇచ్చిన సమయంలో నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను సార్. అలాగే నా కుటుంబాన్ని నేను బాధ్యతగా చూసుకుంటున్నాను. మీలాగా సెల్ ఫోన్స్ చూసుకునే టైం నాకు లేదు సార్. అది అర్థం చేసుకుంటే చాలు సార్. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను సార్, క్షమించండి. హరిణి, ఈ రోజు మీటింగ్ లో జరిగిన పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేద్దామా? సరే సార్.